లైక్ బెన్ సర్కిల్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉండేది. అప్పుడు ట్రాఫిక్ జామ్ అన్నప్పుడు అక్కడ ఫ్లైఓవర్స్ వేపిస్తున్నాడు. చంద్రబాబు వస్తే డెవలప్ చేయడానికే అవకాశం ఉంటుంది. తొందరగా చేస్తాడు. ఫస్ట్ రోడ్లే చేస్తారు. రోడ్లు చేయడం వల్ల ఏమైందంటే పక్కన హోటల్స్ వస్తాయి, హోటల్స్ పక్కన స్కూల్స్ వస్తాయి, స్కూల్స్ పక్కన కాలేజెస్ వస్తాయి. ఇలా డెవలప్ అవడానికి గల కారణం చంద్రబాబు. సో ఆయన వస్తే కొంచెం డెవలప్ అవడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో తను డెవలప్ చేస్తున్నాడు. సో కొంత అవగాహన అనేది తనకు ఉంది కాబట్టి ఆయన రావటం వల్ల కొంచెం అవగాహన వచ్చి మనకడ డెవలప్ అవడానికి గల కారణం అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని పథకాలు మంచిగా కదా, ఇంకా పథకాలు పెట్టేది ఏముంది, అవి కొనసాగిస్తే చాలు. ఇప్పుడు 1000 రూపీస్ ఇస్తున్నాడు, ఇంకా అంతకన్నా ఏముంది. దాన్ని కొంచెం ఏం చేస్తాడంటే ఉపాధి అవకాశం కల్పిస్తాడు. ఉపాధి అవకాశం కల్పించి ఆడ జాబ్ సెటిల్ చేస్తే సరిపోతుంది కదా, ఫుల్ఫిల్ చేసినట్టే కదా. ఎక్కడైనా భరించాల్సిందే. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చాడని చెప్పేసి మనం భరిస్తున్నాం అనుకుంటున్నాం, రేపు జగన్ వస్తున్నాం కానీ మనం భరించాల్సిందే కదా. అంతేగాని పైనుండి దిగి వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా, ఎవరైనా కానీ చేసేవాళ్ళే. కాకపోతే కొంచెం బెటర్గా చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాం. ఆయన మాట్లాడే ఒక్కటి కూడా కరెక్ట్గా ఉండదండి. ఆయన మాట్లాడేది కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు అంటే ఆయనకంటే సీనియర్ కాబట్టి ఈయన చంద్రబాబు సీనియర్ ఆయనకన్నా. ఆయన 3 టర్మ్ 4 టర్మ్ సీఎం చేసిన ఆయన అట్టగా మాట్లాడతాడు. మరి దానికి మనం ఏం చెప్పేది ఏముంది? అది మంచి పద్ధతి కాదు. అట్లా మాట్లాడతాం మంచి పద్ధతి కాదు. ఎందుకు జరగలేదండి? గ్రీన్ సిటీగా కనపడుతుందిగా. సిటీ గ్రీన్ సిటీ అయిపోయింది కదా, డెవలప్మెంట్ ఉంది కదా, సిటీ డెవలప్మెంట్ ఉంది కదా. మనకి ఇదివరకు లేదు కదా ఇంత డెవలప్మెంట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, ఎంత పచ్చదనంగా చక్కగా ఇదిగా గ్రీన్ రేజ్ ఉంది. అంటే అన్ని చోట్ల కూడా బాగుండే, వర్క్ బాగుంది, పీస్ఫుల్గా చక్కగా చేస్తున్నారు. మరి సీనియర్ కాబట్టి అనుభవశాలంగా చేస్తున్నాడు. ఎటువంటి పథకాలు అంటే మామూలుగా ఇప్పుడు ఆ ఎస్సీలకి బీసీలకి ఓసీలు అందరికీ అన్ని పథకాలు పెట్టారు కదా. ఆ పథకాలు కరెక్ట్గా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన అవకాశాలు ఏదో పిచ్చోడే తాగేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆడ మాటలు మనం పట్టించుకోవసరం. ఇటువంటి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అతను వస్తేనే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ఈసారి కూడా గెలిపించాలి. కేసీఆర్ చెప్పేది మొత్తం రాంగు. చంద్రబాబు నాయుడు నెంబర్ 1. నాలెడ్జ్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా చంద్రబాబు మించిన వాళ్ళు లేరు. దాని వరకు అయితే ఓకే. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అమలు అయ్యేది లేనిది. దగ్గర 15 ఏళ్ళ నుంచి ఒక రోడ్డు వేసిన వాళ్ళు లేరు చంద్రబాబు నాయుడు టైంలో. ఇప్పుడు రోడ్లు కానీ సీసీ వర్కులు కానీ కొంచెం అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంది. కేసీఆర్ చెప్పినంత ఇదిగా అయితే ఏం లేదు. ఉన్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగితే బాగానే ఉంటుంది. కేసీఆర్ పెట్టిన రైతు బంధు కూడా నెంబర్ 1గా ఉంది. అది కూడా అమలు అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ కూడా కేసీఆర్ గారు దానికి మనకు ప్రాబ్లం ఏముందండి? ఆయనకి ఏదో వస్తుందో చేస్తున్నాడు ఆయన. ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ మన బాధల్లో మన గవర్నమెంట్కి ఏమంటే ఉండడానికి ఏమీ లేదు, ఒక రాజధాని లేదు, ఏమీ లేదు, సక్రమంగా ఏమీ లేవు. చేస్తున్నారు, బాగానే ఉంది. ఉన్న దాంట్లో బాగానే ఉన్నది. కరువులో ఉన్నా ఏదో చేస్తున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. కేసీఆర్ గారు కంటే ఆయనకి జరుగుతుందండి. ఆయనకి మన గవర్నమెంట్ చేసింది ఏముంది? మనకి అప్పుల్లో ఇచ్చారు. రాష్ట్రం అప్పుల్లో ఎడగొట్టారు మనల్ని. వాళ్ళకి కోట్ల ఆస్తులు ఇస్తారు. కేసీఆర్ కోట్ల ఆస్తులు అన్ని అపార్ట్మెంట్లు అన్నీ ఇచ్చారు. మనకు అప్పులు ఇచ్చారు, ఏం లేదు. అంటే ఒక బేదవాడి టైపులో పక్కన ఎడగొట్టారు మనల్ని. ఒక బేదవాడిలాగా పక్కన తోసారు, ఏం లేదు. దాన్ని చేస్తున్నారు. పర్లే. కొత్తగా నూతనంగా అంటే ఏం చేస్తారు? కొత్తగా నూతనంగా ఏమి కావాలి? ఇప్పుడు నాకు అది కావాలంటే రాదు కదా. మనం కష్టపడి మనం సంపాదించుకోవాలి. ఒక గవర్నమెంట్ ఇవ్వాలంటే ఎంత మటుకు సాధ్యం? అది వేల కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. మన ఆంధ్రప్రదేశ్లో అందరికి ఇవ్వలేరు కదా. మనం సంపాదించుకున్నది మన భార్య బిడ్డలకు సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడతాం? అలాంటిది ఇన్ని వేల మందికి ఒక సీఎం గారు చేయాలంటే చేయలేరు. మనం చూసుకోవాలి. సీఎం గారు ఏంటంటే పంచాయతీ గ్రామానికి సరిపడింది ఇది చేస్తారు, అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.